ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఈ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు టార్చ్ బేరర్స్ అంటారు కదా. సో అంటే అందరికీ నచ్చిన సీన్ కాబట్టి అది ఇమీడియట్గా మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నట్టు. అది చెప్పడానికి నాకు ఏమాత్రం, ఎందుకంటే నాకు ఫేవరెట్ హీరో ఆయన. నేను ఆయనతో పోల్చాలంటే ఎవరిని అంత గమ్మున ఇష్టపడినా, ఎందుకంటే అది నా స్వార్థం. సో అంత మ్యాచ్ చేసే సత్తా ఉన్నట్టు, అంత జర్నీ ఉన్న నటుడు, అంత ప్రయాణాన్ని, అంత వయసు, అంత అనుభవం, అంత ప్రయాణం అన్నీ కొందరు ఉండటం నిజంగా దైవదత్తం. అది ఆయనకి నిజంగా దేవుడు ప్రసాదించాడు. దాన్ని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్వాలిటీలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటిగా ఉండటం, అనవసరమైన విషయాల్లో తలకే వేలు పెట్టకపోవటం, అవసరమైన విషయాన్ని కూలంకుషంగా కింద దాకా వెళ్ళి దాన్ని పూర్తిగా సాధించడం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్తుంటారు, ఎప్పుడైనా షాట్ చేసేటప్పుడు కెమెరా కోసం పుట్టాడు సార్ ఈయనంటే. అంటే మనం కొంచెం కెమెరా పక్కకి ఇలా తిప్పినా కానీ మెల్లగా ఆయన తెలియకుండా జరిగిపోతాడు. ఆయన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా సర్దేస్తాడు తెలియకుండా. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సైడ్కి తిరిగిపోతారు. వాళ్ళు ఎందుకు తిరిగి ఇటు చేస్తున్నారు కూడా తెలియదు ఎవరికి, మనం చెప్పాల్సిన పని లేదు. తారక్తో నాకు ఫస్ట్ షాట్ నేను చేసినప్పుడు ఫైట్తో స్టార్ట్ అయింది. ఆ 6 ప్యాక్, ఆ బాడీ అది చూసి మగాడంటే ఈడ్రా బుజ్జి అనిపించాడు. ఆ ట్రావెల్లో సీను, తారక్ చేసిన అల్లరి కానీ చూపించిన ప్రేమ కానీ చాలా గొప్పగా ఉంటుందండి. ఎంత అలవాటైపోయిందంటే ఈవినింగ్ అయితే వాళ్ళు నా పక్క రూమ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు లేకపోయినా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాను నేను. అంత ప్రేమ చూపించారు అందరూ. అండ్ తారక్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు అడ్మైర్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటేంటి, నేను తారక్ కూడా చెప్పాను, నువ్వు ఎప్పుడు ఇట్టాగా ఉండు తారక్, ఒక్కడేనండి గొడుగు పట్టుకుని ఒక్కడే వచ్చేస్తాడు, పక్కన ఎవరో ఉండరు. అలా ఉండాలి హీరో, అంత పెద్ద హీరో అలా ఉండాలి, అంత మోడెస్ట్గా ఉండాలి. సునీల్ చెప్పినట్టు తను లెగిసి కుర్చీ ఇస్తాడు ఎవరికైనా. నేను వయసులో తారక్ అంటే చాలా పెద్దండి, కానీ ప్రతి విషయంలో బాబు తిన్నాడా, బాబు పడుకున్నాడా, బాబు కారు వచ్చిందా అని నన్ను చిన్నపిల్లల్లాగా చూసుకున్నాడు తారక్. సో దట్ ఈస్ తారక్. మా పెద్ద అబ్బాయి తారక్, మా పెద్ద అబ్బాయి తారక్ చాలా చాలా ఆప్యాయంగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ తారక్, వచ్చి అక్కుల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. రే మాస్ నేర్చుకోరా అక్కడ. ఎన్టీఆర్ అంత కష్టం ఉండాలి, యాక్ట్ చేయాలి, డ్యాన్స్ చేయాలి అంటే ఇప్పటికీ ఒక రేంజ్ అయినా సరే ఇంకా కష్టపడతారు ఆయన. సో అందుకే నాకు జూనియర్ ఎన్టీఆర్ నాకైతే చాలా ఇష్టం, ఇన్స్పిరేషన్. మన జూనియర్ ఎన్టీఆర్, తారక్, మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు. ఆ సినిమాలు చేయడం అసాధ్యం. ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జీవితం మనం చూస్తాము, దాన్ని భూతత్వం పెట్టి చూస్తే అంత కథ కానీ అన్నీ అంటే అదంతా ఏంటంటే పంచకట్టులోన ప్రపంచాన మనగాడు కండువాలేనిది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నమ్ము పళ్ళెమ్మని నుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని. అలా మా సినిమాల్లో అన్నీ ఉండాలి, అన్ని నవరసాలు ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులు, దేవుళ్ళు, అలాగే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. ఎన్టీఆర్ గురించి చెప్పండి. ఎన్టీఆర్ one word is definitely energetic. atom bomb. Who is an actor, who is the star. నాకు ఎందుకు ఎన్టీఆర్ ఇష్టం అంటే తారక్ ఈజ్ నాట్ జస్ట్ అ స్టార్, హీ ఈజ్ అ జెన్యున్ యాక్టర్. నాలాంటి వాడు గర్వించే యాక్టర్. ఐ ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ అన్ యాక్టర్. NTR Junior, thank you for coming on sets with all of that energy every single day. Cinema కోసం మీ డెడికేషన్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది.
ఎంత పెద్ద స్టార్ అయినా కూడా అట్ ద సేమ్ టైమ్ యూఆర్ సో రియల్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ క్వాలిటీస్. ఒక కో స్టార్ లాగా పర్ఫామ్ చేయడానికి ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తారు. ఐ డోంట్ నో ఎలా చేస్తారు, బట్ 1 or 2 టేక్స్లో సీన్ ఓకే అయిపోతాడు. రాఖీ సినిమా అప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక అభిమాని, ఎన్టీఆర్ అభిమాని, వాడు బయటకు వచ్చి వాడు పక్కన ఎవరు లేరు, వాడు ఒక్కడే మాట్లాడుతూ అరుస్తున్నాడు, మనోడికి చెప్పండిరా తగ్గమని కొద్ది చెప్పండిరా రే చెప్పండిరా అని. అంటే ఈ ఇన్సిడెంట్ భయ్యకి చెప్పా, భయ్య ఆడెవడో ఇలా అరిచాడు, గాలిలో మాట్లాడుతున్నాడు వాడు ఎన్టీఆర్కి చెప్పాలని, సో నేను నీకు చెప్తున్నాను అది అని చెప్పాను. ఆ రోజు నుంచి ఆ ఫ్యానే కదా భయ్య, నా అందరు ఫ్యాన్స్ కోసం నన్ను చూపిస్తానని చెప్పాడు. అలాగే ఇవాళ ఈ 6 ప్యాక్ అండ్ 6 ప్యాక్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, సరదా తీరిపోద్ది. యూనో ఇందులో మీరు చూసే షాట్ ఉన్నది, ఆ షాట్ కోసం 18 hours తను వాటర్తో కూడా తాగలేదు, ఒక చుక్క వాటర్ కూడా తాగలేదు. అంటే నీరసం వస్తున్నా సరే అలా నవ్వుతూ నడుస్తున్నాడు అక్కడ. యాక్చువల్గా దట్స్ ద ఫ్యాక్ట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తారక్. కింద ఒక ఆయన మెట్ల మీద కూర్చోన్నాడు. నాకు అటెండర్ వచ్చి భయ్యా ఇలా ఉన్నారు ఇదంటే, సరే నా వైపు నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఇన్స్టెంట్గా ఫోన్ చేస్తా, తరక్ ఇలా ఆల్రెడీ చేసేస్తున్నాం, ఆల్రెడీ అప్పటికే అయిపోయింది. అండ్ ఇంటి దగ్గర కూడా ఈ మెహదీపట్నం ఇంటి దగ్గర బండి రోజు మన ఈ మొక్కజొన్న బుట్ట కాల్చేవాళ్ళు, అతను కూడా అప్పుడెప్పుడు లాంగ్ బ్యాక్, ఇది 10 ఏళ్ల క్రితం 11-12 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడు కూడా వెంటనే హెల్పింగ్ హ్యాండ్ అయితే హీ హ్యాస్ దట్ నేచర్, హీ హ్యాస్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ హ్యాండ్ టు సమ్మన్. అంటే నాతో పాటు రా ట్రావెల్ చేయి అనే నేచర్ ఉంది. సో హీస్ 100% దాని అందుకే, లేకపోతే అంత ఈజీగా ఎమోషన్ పోర్ట్రే చేయలేడు కదండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక పాత్ర చేయాలంటే ఎక్కడో చోట లైన్ కలవాలి. అంత మంచిగా ఆయన ఫీల్తో చెప్తుంటే మధ్యలో అంటే ఏం లేదు, డ్యామ్లకి అప్పుడప్పుడు చెక్ అలా చెప్తుంటాడు. బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, నాకు తెలిసిన ఏకైక ఫ్రెండ్, చాలా దగ్గరైన వ్యక్తి, చాలా చాలా నచ్చే వ్యక్తి. ఆయనతో పనిచేయడం, అలాగే మాకు తెలిసిన దానయ్య గారితో పనిచేయడం వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్లీ అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది అనేది అసలు మీ అందరికీ తెలియాలనేది నా చిన్న ఇంట్రెస్ట్. ఒకరోజు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనుకున్నారో, ఆయన 1 year అయిపోయింది, ఏమో సార్ మీతో ఉంటే టైం తెలియట్లేదు. సో ఎక్కడో నేను ఊరికి వెళ్తూ ఆయన హౌస్ వెళ్ళే దారిలో, ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉందని, ఆయన ఒకసారి వెళ్ళే దారిలో ఒకసారి నా ఇంటికి వచ్చేసి వెళ్ళు క్యాజువల్గా ఒకసారి అంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ఇంటి ఎంటర్ అయిన వెంటనే ఒక సెపరేషన్ ఉంటుంది, దాని తర్వాత దాని వెనకాల ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు. ఆ సెపరేషన్ ఒక కింద భాగం కనిపిది మనకి కాలు వరకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పోజ్లో ఇక్కడ తారక్ కింద నేల మీద అలాగ రిలాక్స్ అయ్యి కూర్చున్నాడు. అదేంటి ఈయనన్నాడు ఇక్కడ అనుకున్నాను. అదేంటి సార్ అన్నీ తారక్ నా మొహం చూడడం ఏంటి బ్రో, నువ్వు ఇక్కడ ఏంటి అన్నాడు. నేను ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, పాపం ఆయన మీరిద్దరు ఏదైనా మాట్లాడుకోవాలా రాజమౌళి గారు, నేను బయటికి వెళ్తాను అన్నాడు. కాదు నువ్వు ఏదైనా మాట్లాడుకుంటే చేసుకొని, నేను కొంచెంసేపు వెయిట్ చేస్తాను, నా ఫ్లైట్కి టైం ఉంది ఇంకా అన్నాను. కొంచెంసేపు అలా ఆ కన్ఫ్యూజన్ ఆయన అలాగే సస్టైన్ చేసి, మీరిద్దరు ఆగండి అని మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి అప్పుడే మాకు అనౌన్స్ చేయడం జరిగింది. సో మా ఇద్దరికి తెలియని ఒక అనౌన్స్మెంట్ మాకు అంత చక్కగా ఆయన చెప్పడం మా ఇద్దరికి చాలా ఆనందం వేసి, ఒకసారి మా ఇద్దరు మొహాలు చూసుకుని గట్టిగా లేచి గట్టిగా ఆయన్ని పట్టుకుని, ఖచ్చితంగా ఈ సినిమాలో ఇద్దరం విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ అని ఒకేసారి ఆ మాట చెప్పడం అనేది వాజ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఫస్ట్ డే యాక్చువల్లీ నేను ఏమై చేసావే అయిపోయింది, అది ఫస్ట్ ఫుల్గా చెన్నైలో షూట్ అయింది. ఇట్స్ నాట్ బిగ్ హీరో.
అండ్ బృందావనం వచ్చాను, నాకు ఆల్రెడీ తెలుసు ఎన్టీఆర్ ఆల్రెడీ నాకు తెలుగు రాదు, ఏమి రాదు. ఆయన ఫస్ట్ డే వచ్చి కూర్చాను. అండ్ దెన్ ఐ రిమెంబర్ స్టిల్ హీ వాక్స్ అప్, సో యు ఆర్ ద న్యూ కిడ్ ఇన్ ద బ్లాక్. 2009లో జరిగింది ఇది, యూనో. అండ్ అసలు అప్పుడు నేను ఎస్ సార్ లోపల ఎన్ని ఉంటాయో అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి అంచులంచులుగా. రెండో సినిమా కొంచెం, మూడో దానికో, ఇప్పుడు నాలుగో దానికి ఫుల్గా బయటకు వచ్చింది టోటల్గా. ఐ నో ఆయనకైతే సెకండ్ టేక్ నో ఛాన్స్. చేస్తే ఫస్ట్ టేక్ మొత్తం దింపాలి. ఓకే, ఎవ్రీథింగ్. సో నేనైతే షేక్ ఫుల్, ఇంత పెద్ద సీన్. కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో ఆది అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక్కడ నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. కరెక్ట్గా ఫోన్ తీసుకుని నాకు టెన్షన్ వేస్తుంది, టైటిల్ మార్చేస్తా అంటున్నారు, సెన్సర్ సర్టిఫికేట్ వాట్ ఎవర్. ఫోన్ తీసుకుని చరణ్ ఫోన్ చేశాను, ఇంటికి రా అని చెప్పాడు. ఇంటికి వెళ్ళగానే చరణ్ ఇంట్లో చరణ్ మన ఎన్టీఆర్ గారు ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతున్నారు. అక్కడికి వెళ్తే చెప్పాను, నా ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ రోజు నిజంగా నాకున్న స్ట్రెస్ని ఇక్కడి నుంచి జీరోకి తీసుకొచ్చింది మా అన్నయ్య ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరికి. ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీరిద్దరు అంత చెప్పిన మాటలు, మీ ఎక్స్పీరియన్స్ వల్ల దేనివల్ల అయినా కూడా రియలీ హెల్ప్ మీ టు కామ్ డౌన్, అండ్ థ్యాంక్స్ టు దెమ్. జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తాం, ఒక్క రోజులో ఇవ్వాలి. అండ్ అన్నం చూసినప్పుడు మాటలు రావు నాకు. లవ్ యూ అన్న, ఖతర్నాక్ ఉన్నాడు లేదు చూడకే. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ సిద్ధు. జై ఎన్టీఆర్. అండ్ ఎన్టీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాకు అసలు బాధ లేదు, ఎందుకంటే నాకు తెలుస్తుంది వాళ్ళ ఇమోషన్ ఏంటో అని. ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది. సో నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. టు ది ఎంటైర్ పీపుల్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ తారక్ అన్న ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. పిలిచిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఆయన స్కెడ్యూల్ అంతా కూడా ఆయన ఒకసారి అరేంజ్ చేసుకుని మైండ్లో మాకు ఈ టైం ఇచ్చినందుకు. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాకు టిల్లు చేసిన తర్వాత, టిల్లు 2 చేసిన తర్వాత మధ్యలో చాలామంది నన్ను అడుగుతుండేవాళ్ళు అనమాట, నీకేమైనా అవార్డ్స్. జై ఎన్టీఆర్. సో వినండి ఒకసారి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్ టు మీ. నన్ను చాలామంది అడిగేవాళ్ళు టిల్లు చేసిన తర్వాత, టిల్లు 2 చేసిన తర్వాత నీకేమైనా అవార్డ్స్ వచ్చాయని నన్ను అడిగేవాళ్ళు చాలామంది. నేను వాళ్ళందరికీ ఒక వీడియో చూపించేవాడిని. ఆ వీడియో తారక్ ఇందాక నా గురించి మాట్లాడుతున్న వీడియో చూశారు కదా, నేను అది చూపించేవాడిని అందరికీ. దానికంటే పెద్ద అవార్డు ఉండదు. నేను చెప్పిన డైలాగ్ ఆయన నోట్లో నుంచి వినడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు. I think Junior NTR is not an actor. He's a phenomenon. And మా త్రివిక్రమ్ గారు వేరే కంటెక్స్ట్లో అన్నారేమో ఆ మాట, బట్ ఈస్ ట్రూలీ అ టార్చ్ బేరర్ ఫర్ మీ, విశ్వక్ అండ్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ లైక్ అస్. అండ్ ఇది నేను ఆయన మా సినిమా గురించి వచ్చారు, మా సినిమాని మెచ్చుకున్నారు అనే ఒకే కారణం వల్ల చెప్పట్లేదు. మొన్న కూడా నేను కలిసినప్పుడు ఎక్కడో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా గురించి ఒక 1 hour మాట్లాడారు ఆయన. అలాగే దేవరా సినిమా పాటలు కూడా వినిపించారు మాకు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, బట్ తారక్ అన్నతోటి నేను దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మీ అందరికీ.
హీరోలు చాలామంది ఉంటారు సార్, యాక్టర్లు కొందరే సార్. తారక్ భాయ్ ఇస్ విస్పరింగ్ సంథింగ్. సో టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను, బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు ఆయన్ని తారక్ గారు అంటే ఆయన తట్టుకోలేడు. తారక్ గారు అంటే ఏంట్రా బలిసిందా, ఫార్మల్గా ఉంటావేంటో నాతో అంటాడు. సో తారక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. I keep saying to everyone how warm you are, how welcoming you are. కలిసిన నిమిషంలో ఫ్యామిలీలా ట్రీట్ చేసేస్తాడు. మొన్న థ్యాంక్ యూ మెసేజ్ కొట్టినాడు, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు కమింగ్ టు మై లాంచ్ అంటే, అరే నువ్వు ఫార్మల్గా ఉండకు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ విత్ ద లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అన్నాడు. వర్షం జరుగుతుండగా సింహాద్రి రిలీజ్ అయింది. సింహాద్రి రిలీజ్ అయింది. అబో ఆ హిట్, పెద్ద హిట్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది విన్నాను. తారక్ పిలిచాడు, దా ప్రివ్యూ చూద్దామని. సో ప్రివ్యూకి వెళ్ళాం. సింహాద్రి చూస్తుండగా నాకు మెంటలెక్కేసింది, పిచ్చెక్కిపోయింది. ఫస్ట్ టైం తారక్ గారు పిట్ చేశారు సినిమా గురించి. ఈ గురించి ఏమంటారు మీరు? డెఫినెట్లీ మా బావకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బావా. నీ సినిమా శ్రీకాంత్ గారు ఫస్ట్ రిలీజ్ రోజు రాత్రే 11:30-12 ఫోన్ చేసి ఆయన అప్పుడే డిక్లేర్ చేశాడు. ఆయన రాత్రి అంటే రీఎస్ షోకి అప్పుడు నేను అరవింద్ గారు ఇంట్లోనే ఉన్నాను. నేను ఆయనకి వెంటనే ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆయనకి చెప్పాను. నేను very grounded and very involved in the process, and that's always such a delight. He's very calm, right? You're a very talkative, so I'm not very talkative. I'm actually quite you quiet. you are very energetic. I'm energetic, but I'm quite quiet. Okay, even Tarak said in one interview, you're very talkative. That was just pulling my You're leg. the only one who entertains all the set. He Tarak mentioned is very talkative. I knew that. I have done a lot of interviews with him. Yeah, so he's calling me talkative, I must say. Yeah, he's calm. He's a man of few words, which is nice. When he speaks of like importance, and he says something which will have like something. Otherwise, he's a man of few words. NTR Junior, thank you for coming on sets with all of that energy every single day. Cinema kosam మీ dedication చాలా inspiring ఉండేది. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా at the same time you're so real, and I think that is one of your best qualities. ఒక co-star లాగా పర్ఫామ్ చేయడానికి ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తారు. ఐ డోంట్ నో ఎలా చేస్తారు, బట్ 1 or 2 టేక్స్లో సీన్ ఓకే అయిపోతాడు.